ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. దాని ప్రాసెస్ చూసేద్దామా? హోటల్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇది 6 కిలో చికెన్ నేను తీసుకున్నాను, పక్కన పెడతాను మ్యాగ్నేట్ చేద్దామని. ఓకేనా? ఫస్ట్ పసుపు వేస్తున్నాను 1 స్పూను. నెక్స్ట్ 1 స్పూన్ ఏమొచ్చి సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ 2 స్పూన్ల కారం వేస్తున్నాను. తర్వాత నేను ఇంట్లోనే ఆడించుకున్న మసాలా, గరం మసాలా, చాలా స్మెల్ బాగా వస్తుంది, సూపర్ వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. 1 స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇందులోకి పెరుగు వేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. మనం కర్రీ అనేది తర్వాత చేసుకుంటాం కాబట్టి ప్రాసెస్ అనేది ఇది ఒక అరగంట సేపు పెట్టేస్తున్నాను. ఒక 2 నిమ్మకాయలు పిండుతున్నాను. ఇదంతా బాగా మనం పిండేసుకొని పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. నెక్స్ట్ నేను వండేటప్పుడు నేను ప్రాసెస్ అన్నది ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదంతా మ్యాగ్నేట్ చేసేస్తాం, ఇంకా బాగా కలిపేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, అంతా మ్యాగ్నేట్ చేసేసాను. చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసేసి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనా? మనము కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫుల్ వీడియో తీస్తాను కాబట్టి మీకు కంపల్సరీ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు బుధవారం కదా, ఏం వండుకున్నారు? నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను. దాని ప్రాసెస్ చూసేద్దామా? అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? యూట్యూబ్ ఫ్రెండ్స్, ఇన్స్టా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. ఓకేనా? నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చికెన్ ఫ్రై కాబట్టి నేను బిర్యానీ ఆకు వేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. నేను చేసేది ఫ్రై కదా, వాటర్ అది ఏమైంది కాబట్టి చాలా బాగుంటుంది ఇది ఫ్రై. ఇదైతే బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేద్దాము. కొంచెం ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే మనం కొంచెం సాల్ట్ వేస్తాము. ఎందుకంటే మనము చికెన్లో ఆల్రెడీ వేసుకున్నాం కదా, మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను కదా చికెను, అందులో కూడా సాల్ట్ వేసేసాను. చూసి వేసుకోండి సాల్ట్ అలా. దీంట్లో ఒక టమాటా వేయండి, ఎక్కువ వేయటం లేదు నేను, ఒక టమాటా వేస్తాను కట్ చేసేసి. ఇప్పుడైతే మనం ఒక టమాటా వేద్దామండి. టమాటాలు ఎక్కువ వేయటం లేదు, ఒక టమాటా పెద్ద తీసుకున్నాను నేను, అదే వేస్తున్నాను. అంటే బాగా మగ్గిపోవాలి, సిమ్లో పెడతాను నేను. టమాటా బాగా మగ్గాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎందుకంటే నేను ఇందాక మ్యాగ్నేట్ చేశాను కాబట్టి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు, తాలింపులో వేద్దామని. ఓకేనా? ఇప్పుడైతే టమాటాలు అవి మగ్గాయి కాబట్టి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఫ్రెష్గా ఆడానప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే, ఇంకెందులో ఏం వేయలేదండి నేను. అంతా పచ్చివాసన పోయేలాగా బాగా ఆయిల్లో మగ్గిపోవాలి, ఆయిల్ అనేది బయటకు రావాలి, అప్పుడే స్మెల్ అనేది బాగుంటుంది కర్రీ టేస్ట్. అయితే మనం చికెన్ అనేది వేసేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా మగ్గింది కాబట్టి కర్రీ. ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదా, అది వేసేద్దాము. ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక అరగంట సేపు. ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇది అనేది బాగా మగ్గాలి. ఆల్రెడీ మనం అన్ని ఇందులో వేసేసాం కాబట్టి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం కాబట్టి ఇదంతా బాగా మగ్గిపోవాలి. ఎందుకంటే ఉప్పు కారం అన్నీ సరిపోతాయి, సరిపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మీరు. నాకంటే కంపల్సరీ సరిపోతాయి, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను కారం అదని. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదైతే సిమ్లో పెట్టేస్తాను నేను, బాగా మగ్గాలి కాబట్టి. సిమ్లో పెట్టామంటే బాగా కుకింగ్ అవుతుంది, చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చికెన్ మంచి స్మెల్ అవుతుంది, కర్రీ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్. చూడండి, ఇంకా కర్రీ కావాలి, ఇంకా ఉడకాలి. అంటే మీకు మూత తీసి చూపిస్తున్నాను కుకింగ్ ఎట్లా అవుతుంది అనేది. ఇదైతే బాగా ఫ్రై కదా అవ్వాలి, ఈ గ్రేవీ అంత ఉండకూడదు, బాగా అయిపోవాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ. నేను ఆల్రెడీ దీనికి సాంబార్ చేశాను మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ సాంబార్ చట్నీ చేశాను. సాంబార్ అయితే ఉంది, అందుకని నేను చికెన్ ఫ్రై చేసేస్తున్నాను. ఓకేనా? ఇంకా ఫ్రై అవ్వాలి, తర్వాత చూపిస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కూర అయితే దగ్గరగా అయ్యింది, మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఓకేనా? ఇంకా బాగా కొంచెం అయిపోతే సరిపోతుంది. కొత్తిమీర వేసాను కదా, ఇది అయ్యాక కొంచెం
ఆయిల్ చూడండి ఎలా పైకి తేలుతుందో. ఆయిల్ ఎక్కువ తినకూడదు, కానీ చికెన్ కంటే ఫ్రై కంటే ఆయిల్ పడుతుంది కదా, ఎందుకంటే ఉడికినప్పుడు కూడా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, ఓకేనా. తర్వాత మనం దించే ముందు కొంచెం కస్తూరి మెంతి వేద్దాం. కూర చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. మనం కొంచెం గార్నిష్ చేసేద్దామా. కస్తూరి మెంతితోనే గార్నిష్ చేసేద్దాం. కస్తూరి మెంతి చాలా మంచిది, హెల్త్కి కూడా బాగుంటుంది, తినండి. ఓకేనా. ఫ్రై ఐటమ్ బిర్యానీలకు అది చాలా మంచిది, వేస్తాను నేనైతే కంపల్సరీ. కర్రీ అయిపోయింది, ఓకేనా. ఫ్రై మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి, దాంతో పాటు లైక్ చేయండి. బాయ్.